ఒక బంగ్లాదేశ్‌కి సంబంధించిన వ్యక్తి భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం ఒక ఎత్తు. అది బెంగాల్ నుంచి వస్తున్నాడా? అస్సాం నుంచి వస్తున్నాడా? మిజోరాం నుంచి వస్తున్నాడా? మేఘాలయ నుంచి వస్తున్నాడా? ఏదో ఒక రూట్‌లో రావడం ఒక ఎత్తు. వచ్చినటువంటోళ్ళు దేశంలోని వివిధ ప్రదేశాలకి షిఫ్ట్ అవ్వడం ఒక ఎత్తు. సరే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలైతే ఆళ్ళని ఏరి, తిప్పి పంపే కార్యక్రమం జరుగుతుంది. మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను వాళ్ళని కాపాడి కడుపులో పెట్టుకొని వాళ్ళకి ఓట్లిచ్చి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే కాంగ్రెస్‌తో జట్టు కట్టినటువంటి మమతా బెనర్జీలు, స్టాలిన్‌లు ఇట్లాంటోళ్ళేమో వాళ్ళని నెత్తిన పెట్టుకొని మిగతా వాళ్ళ మీద రెచ్చగొట్టేలా చేసి, తద్వారా మతపరమైన పోలరైజేషన్ చేసి ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నటువంటిది చూస్తున్నాం. ఎలాంటి స్టేజ్‌కొచ్చిందంటే కర్ణాటక అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారు అక్కడికొచ్చి వాడికి ఓటర్ ఐడీ వచ్చింది, ఆధార్ వచ్చింది. దాని ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు. 4,00,000 లోన్ కూడా ఉంది ఆడికి. ఐడీ, పాను, 2 ఆధార్ కార్డులు ఇవన్నీ ఇప్పుడు అతని దగ్గర ఆహ్, స్వాధీనం ఉన్నాయి. ఆయన ప్రధానంగా ఏదైతే 1.5 లక్షలు డబ్బులిచ్చాడంటే రూ. 1,50,000 డబ్బులిస్తే ఇయన్నీ సాధ్యమైనయట. ఇది కరప్షన్ ఏ స్థాయిలో ఉంది, అలాగే ఈ దేశ భద్రతని ఎలాగ తాకట్టు పెడుతున్నారనడానికి సాక్ష్యం.